పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సర్వశక్తివంతుడ సర్వేశ్వర, ఓ సర్వమానవాళి రక్షణార్థమై జన్మించిన బాలయేసువా, మీకే స్తుతులు, మీకే మహిమ, మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ కలుగును గాక. ప్రభువా తండ్రి, ఇదిగో ఈ మీ జన్మదిన పవిత్ర రోజున పాపులమైన మాకు మీరు అనుగ్రహించినటువంటి మీ జనన చరిత్ర గురించి తెలుసుకొని పోతున్న పవిత్ర వాక్యాలను మేము అర్థం చేసుకుంటానికి కావలసిన మీ పవిత్రాత్మ సర్వస్వ శక్తిని, వాక్యాలను వివరంగా బోధించడానికి కావలసిన వివేకాన్ని, ఈ బోధించబడిన విషయాలను మనసులో ముద్రించుకొని వాటి యొక్క గూఢార్థాన్ని గ్రహించి ఆ వాక్యాల ప్రకారం జీవించడానికి కావలసిన పవిత్రమైన జీవిత విధానాన్ని మాకు అనుగ్రహించమని మా నాథుని మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె. గౌరవనీయులైన యూట్యూబ్ వీక్షకులారా, క్రైస్తవ మరియు క్రైస్తవేతర సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మదిన రోజున ఈ దైవవాక్య ధ్యానమునకు ఆహ్వానిస్తూ, ముందుగా ఈరోజు జన్మించినటువంటి దేవాది దేవుడైన బాలయేసు తరపున మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ప్రభు అయిన దేవుడు అనుగ్రహించిన వాక్యపట్నాలు లోకగారి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు. లోకగారి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు. యేసు జననం. తన సామ్రాజ్యమందు జనాభా లెక్కలు సేకరించవలనని అగస్తు చక్రవర్తి అధికారులకు ఆజ్ఞ ఇచ్చెను. ఈ మొదటి జనాభా లెక్కల సేకరణ కురేనియా సిరియా మండలాధిపతిగా ఉన్న కాలమున జరిగెను. అందులో పేర్లు వ్రాయించుకున్నటకు ప్రజలందరూ తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశస్థుడైనందున గలిలయ సీమలోని నజరేతు నుండి యూదయ సీమలో ఉన్న దావీదు నగరముకు బెత్లెహేమునకు జనాభా లెక్కల్లో తమ పేర్లు చేర్పించుకున్నటకై తనకు ప్రదానము చేయబడినట్టు గర్భవతియునైన మరియమ్మను కూడా వెంటబెట్టుకొని వెళ్ళెను. వారచ్చట ఉన్నప్పుడు మరియమ్మకు ప్రసవకాలము సమీపించెను. మరియమ్మ తన తొలిచూలి కుమారుని కని పొత్తిగుడ్డలను చుట్టి పశువుల తట్టులో పరుండబెట్టెను. ఏలైనా వారికి సత్రములో చోటు లేకుండా పోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగును గాక. ఆమేన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యమును బట్టి మనకు దేవుడు ఈరోజు అనుగ్రహించుతున్నటువంటి ఈ వాక్యం యొక్క ముఖ్యాంశము పాపచక్ర దిగ్బంధము మానవుని జీవితం. అయితే ఈ వాక్యములో ధ్యానానికి వెళ్ళబోయే ముందు మనమంతా ఒకసారి మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఏంటి ఆత్మపరిశీలన అంటే? ఈరోజు సర్వమానవాళి ఈ భూగోళ ప్రపంచమంతా నిత్య సత్య దేవుడైన యెహోవా దేవుని కుమారుడిగా జన్మించిన యేసుక్రీస్తు దేవుని యొక్క జన్మదినాన్ని వేడుకగా గడుపుకుంటున్న సందర్భంలో మనల్ని మనం పరిశీలించుకోవాలి, ప్రశ్నించుకోవాలి. ఏంటో ప్రశ్న అంటే అసలు
దేవుని యొక్క జన్మదినాన్ని గడుపుకోవటానికి లేక జరుపుకోవటానికి మనం అర్హులమా అని ప్రశ్నించుకోవాలి. ఎందువల్లంటే దేవునికి మానవునికి మధ్య ఎంతో భేదం ఉంది. ఆ భేదాన్ని బట్టైనా మానవుడు తను తాను పరిశీలించుకోవాలి. ఏంటి ఆ భేదం అంటే, దేవుడు పవిత్రుడు, మనిషి పాపి. ఈ పాపి అయిన మానవుడు సర్వాంతర్యామి అయిన దేవుణ్ణి, సర్వసృష్టికర్త అయిన దేవుణ్ణి, ఈ విశ్వాన్ని ఒకే ఒక్క మాటతో సృష్టించిన దేవుణ్ణి వారి యొక్క జన్మదినాన్ని జరుపుకోవటానికి అర్హుడా లేక మనము అర్హులమా అని ప్రశ్నించుకోవాలి. అంతేకాకుండా గౌరవనీయులైన సోదరులారా, ఈనాటి పండుగ దినమునకు మరియు వివిధ వ్యక్తులు జరుపుకుంటున్నటువంటి జన్మదిన వేడుకలకు తేడాను చూద్దాం. ఉదాహరణకి, ఒక కుటుంబంలోని యొక్క యజమాని అయిన తండ్రి యొక్క పుట్టినరోజును తన బిడ్డలు ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. అదేవిధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క జన్మదినాన్ని ఆ రాష్ట్ర ప్రజలు, ఆ ముఖ్యమంత్రి యొక్క అభిమానులు ఎంతో ఆనందోత్సాహాలతోటి జరుపుకుంటారు. అలాగే దేశ ప్రధానమంత్రులై ఉండొచ్చు, దేశ రాజులై ఉండొచ్చు, దేశ నాయకులై ఉండొచ్చు, వారి యొక్క జన్మదినాన్ని కూడా ఆ దేశాలలో ఎంతో ఘనంగా వేడుకగా జరుపుకుంటారు ఆ యొక్క పార్టీ నాయకులు మరియు పార్టీ అభిమానులు మరియు ఆ దేశ ప్రజలు. కానీ ఈనాడు సర్వ ప్రపంచము, సర్వ మానవాళి వేడుకగా జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క యేసుక్రీస్తు దేవుని యొక్క జన్మదినాన్ని పోల్చుకుంటే వాస్తవానికి ఈ యొక్క జన్మదిన వేడుకకు ప్రధాన వ్యక్తి అయినటువంటి యేసుక్రీస్తు దేవుడు సామాన్యమైనటువంటి కుటుంబంలో, పేద కుటుంబంలో జన్మించి చివరకు తన జననానికి తల దాచుకోవటానికి కూడా స్థలం లేక ఎక్కడో పశువుల పాకలో ఊరి వెలుపల పశువుల మధ్య జన్మించాడు. అంటే ఇంత దీనాతి దీనంగా, పేదల్లో అతి పేదవాడిగా, ఒక గూడు లేని వాడిగా జన్మించినటువంటి ఈ వ్యక్తిని లేక ఈ బాలయేసుని వాస్తవానికి ఈ మానవుడు ఎదుటి వ్యక్తి యొక్క స్థితిని బట్టి, ఆర్థిక బలాన్ని బట్టి, మంది బలాన్ని బట్టి లేక జన బలాన్ని బట్టి, అతని యొక్క రాజకీయ బలాన్ని బట్టి పుట్టినరోజును జరుపుతారు. కానీ ఇక్కడ మనం ఈరోజు జరుపుకుంటున్నటువంటి ఈ జన్మదిన ముఖ్య వ్యక్తి అయినటువంటి బాలయేసయ్యకు అవి ఏమీ లేవు. వాటన్నిటికీ దూరం. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఒక పశువుల పాకలో జన్మించినటువంటి బిడ్డ. మరి ఇటువంటి సామాన్యమైనటువంటి బిడ్డను ప్రపంచమంతా కొనియాడుతుందంటే, ప్రపంచమంతా ఆరాధ్య భావంతో స్తుతించుకుంటుందంటే దానిలో ఒక ప్రత్యేకత ఉండాలి. ఏంటో ప్రత్యేకత మనది వాక్యాన్ని బట్టి చదువుకున్నాం. అంతేకాదు సోదరులారా, ఈ అతి సామాన్యమైనటువంటి వ్యక్తి కొరకు, అతి సామాన్యమైనటువంటి పేదవారి అయినటువంటి ఈ యొక్క కుటుంబీకుల కొరకు సాక్షాత్తు పరలోకమే దిగి వచ్చింది. దేవదూతలే ఆ బాలుని చుట్టూ గుమిగూడి హల్లెలూయా స్తుతి గీతాలతో ఆ ప్రాంతం అంతా మారుమరుగేలాగా కీర్తించి స్తుతించి ఆరాధించింది. కారణం
ఆ వ్యక్తి యొక్క లేక ఆ బిడ్డ యొక్క పవిత్రత, ఆ బిడ్డ యొక్క దీనత్వము, ఆ బిడ్డ యొక్క అత్యంత తగ్గింపు తత్వం. గౌరవనీయులైన సహోదరి సోదరులారా, ఇక వాక్యాంశానికి వస్తే, అసలు దేవాది దేవుడు సామాన్య మానవుడిగా జన్మించడానికి కారణం ఏంటి? దేవుడైంది కూడా పేదవారి కుటుంబంలో జన్మించడానికి కారణం ఏంటి? దేవాది దేవుడు అయ్యిండి కూడా గూడు లేక పశువుల పాకలో జన్మించడానికి కారణం ఏంటి అని మనం ప్రశ్నించుకుంటే దానికి సమాధానం ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం చదువుకుంటే, ఈనాడు ఈ యొక్క దేవాది దేవుడు జన్మించుటకు కారణం అర్థమవుతుంది. మానవుని పతనము. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. దేవుడైన యావే సృష్టించిన జంతువులన్నింటి యందు సర్పము జిత్తుల మారింది. అది తోటలో ఉన్న ఏ చెట్టు పండును తినరాదని దేవుడు మీతో చెప్పినట నిజమేనా అని స్త్రీని అడిగాను. దానికి స్త్రీ, తోట నడుమనున్న చెట్టు పండు తప్ప మిగిలిన ఏ చెట్టు పండు అయినను మేము తినవచ్చు. ఆ చెట్టు పండును మాత్రము మేము తినరాదు, తాకరాదు. ఆ పని చేసిన సో మేము చనిపోదము అని దేవుడు చెప్పెను అని బదులిచ్చాను. అంతటి సర్పము, ఆ మాట నిజము కాదు, మీరు చావనే చావరు. ఆ చెట్టు పండు తిన్నప్పుడు మీకు కనువిప్పు కలుగుననియు మీరు మంచి చెడులు తెలుసుకొని దేవుని వలె అవుదురనియు ఎరిగి ఆయన మీకు అటులా చెప్పెను అనెను. స్త్రీ కన్నులకు ఆ చెట్టు ఇంపుగా కనబడెను, దాని పండు తినుటకు రుచిగా ఉండునని తోచెను. ఆ పండు వలన తెలివితేటలు కలిగిన ఎంత బాగుండునో కదా అని ఆమె తలంచెను. ఇట్లనుకొని ఆమె ఆ చెట్టు పండు కోసి తాను తిని తనతో పాటు ఉన్న తన భర్తకు ఇచ్చాను. అతడు కూడా తినను. ఇది గౌరవనీయులైన సోదరి సోదరులారా, దేవాది దేవుడు మానవుడై జన్మించుటకు ప్రధానమైన కారణం ఏంటా కారణం అంటే, విశ్వ సృష్టికర్త అయిన దేవుడు, విశ్వాన్ని సృష్టించినటువంటి దేవుడు ఈ విశ్వాన్ని ఆధిపత్యంలో ఉంచుకుంటకు తన పోలికగా ఉన్నటువంటి ఒక మానవుణ్ణి తన రూపంలో తన స్వహస్తాలతో అత్యంత ప్రేమపూరితమైనటువంటి మనసుతో ఈ మానవుణ్ణి ఎంతో పొందికగా తీర్చిదిద్ది తయారు చేశాడు. తన యొక్క శ్వాసను ఆ వ్యక్తిలో ఊదాడు. అటువంటి అత్యంత ప్రేమాన్వితులైనటువంటి దేవుడు తన ఇష్టాన్ని ఎంతో ఇష్టంగా చేసి ఏర్పాటు చేసుకున్న లేక తీర్చిదిద్దుకున్న లేక కలుగు చేసినటువంటి ఈ మానవుడు చివరికి ఏం చేశాడు మనం దీనిలో చూద్దాం. ఏం చేశాడు అంటే, దేవుణ్ణి ధిక్కరించాడు. దేవుడు వద్దన్న పని చేశాడు. దేవుడు తినవద్దన్నటువంటి పండును తిన్నాడు. అయితే ఎందుకు తిన్నాడు అంటే, ఆ మనిషిలో ఉన్నటువంటి ఆశ. ఏంటి ఆశ అంటే, తను కూడా దేవుడంత గొప్పవాళ్ళగా అవ్వాలని ఆశ. ఈ ఆశే ఆ వ్యక్తిని దేవుడి నుంచి దూరం చేసింది, పాపాలకు బానిసం చేసింది. చివరకు ఎంతగా పాపాలకు బానిసం చేసిందంటే, ఇక ఆ పాపం నుంచి బయటపడలేనంతగా ఆ పాపంలో మునిగిపోయేలా చేసింది. దీనికి కారణం మనం చదువుకుంటాం. తదుపరి మనం 3వ అధ్యాయంలో ఇప్పుడు చదువుకున్న దానిలో చేస్తున్నాం. ఎవరో దానికి కారణం అంటే సర్పం. ఎవరా సర్పం అంటే సైతాను. ఎవరా సైతాన్ అంటే సాక్షాత్తు దేవుని వద్ద ఉన్నటువంటి దేవదూతల్లో ఒక దేవదూత. అయితే ఆ దేవదూత కూడా ఎందుకు సాతానుగా మారింది అంటే మనం చూస్తాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం నుంచి 12వ వచనం వరకు, లోకసువార్త 10వ అధ్యాయము 18వ వచనము,
యేస్కేలు గ్రంథము 28వ అధ్యాయము 11వ వచనం నుంచి 19వ వచనం వరకు, మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు, దర్శన గ్రంథము 12వ అధ్యాయము 7వ నుంచి 12వ వచనం వరకు చూసుకుంటే దీనిలో ఈ సైతాను ఎవరో వివరంగా వివరించబడి ఉన్నది. ముఖ్యంగా దర్శన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం నుంచి 12వ వచనం చూసుకుందాం. దాని ప్రకారము యోహాను గారి ద్వారా పవిత్రాత్మ సర్వేశ్వరుడు అసలు ఆ సైతాను యొక్క రూపురేఖల్ని వర్ణించి రాశారు. అది ఏమంటే దర్శన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం నుంచి 12వ వచనం వరకు చదువుకుందాం. దర్శన గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం. దర్శన గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం నుంచి 12వ వచనం వరకు. దర్శన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం నుంచి 12వ వచనం వరకు. అంతటా దేవలోకమున యుద్ధము ఆరంభమైను. మిఖాయేలు అతని తోటి దేవదూతలను ఆ సర్పంతో యుద్ధము చేసిరి. ఆ సర్పమును దాని దూతలను వారిని ఎదిర్చి పోరాడిరి. కానీ ఆ సర్పమును దాని దూతలను ఓడిపోయిరి. కనుక వారు దివి నుండి వెలుపలకు త్రోయబడిరి. ఆ భయంకర సర్పము బయటకు గెంటబడెను. ఆ సర్పము మనకు సుపరిచితమైనదే. పిశాచము, సైతాను అను నామములు గల ఆ సర్పమే లోకము అంతటినీ మోసగించినది. అతడును అతని అనుయాయులను దూతలను భూమికి నెట్టబడిరి. అంతటా దివ్యందు ఒక గంభీర కంఠస్వరము ఇట్లు పలుకుట వింటిని. అప్పుడు దేవుని రక్షణ వచ్చినది. రాజుగా దేవుడు తన శక్తిని ప్రదర్శించును. ఇప్పుడు ఆయన మెస్సయ్యగా తన అధికారమును నెరపెను. ఏలైనా మన సోదరులపై నేరము మోపువాడు, రేయింబవళ్ళు దేవుని ఎదుట వారిని దూషించువాడు దేవుని నుంచి భూమికి గెంటి వేయబడేను. ఇది క్రైస్తవ సోదరులారా, ఇదిగో ఈనాటి మన సువిశేషంలో చెప్పుకున్న విధంగా మానవుడు తప్పు చేయటానికి కారణం ఎవరు అంటే ఇదిగో బెల్జెబూల్ అనే ఈ సైతాను. దేవదూతల్లో ఒకప్పుడు దేవదూత అయినటువంటి ఈ సైతాను తను కూడా ఎందుకు భూమికి గెంటి వేయబడదంటే దానికి ఒక కారణం ఉంది. ఏంటి ఆ కారణం అంటే అది మనం యేస్కేలు గ్రంథము 28వ అధ్యాయము 11వ వచనం నుంచి 19 వరకు, మరియు యెషయా గ్రంథము 14వ అధ్యాయం నుంచి 12వ వచనం నుంచి 14వ వచనం చదువుకుంటే దీనిలో ఈ యొక్క బెల్జెబూలు అనే దేవదూత ఎందుకు గెంటివేయబడ్డది అని వ్రాయబడి ఉంది. ఎందుకు గెంటివేయబడ్డది అంటే అది అత్యంత సుందరమైనటువంటి దేవదూత. దేవదూతలన్నిటికన్నా అత్యంత తెలివైనటువంటి దేవదూత. దేవదూతలన్నిటికన్నా దేవునికి అత్యంత ప్రీతికరమైనటువంటి దేవదూత. అయితే ఇంత గొప్ప దేవదూతగా ఉన్నటువంటి ఆ దేవదూత, పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఆ దేవదూత ఒకేసారి ఆశకు గురైంది. ఏంటి ఆశ అంటే మనం యేస్కేలు గ్రంథంలోనూ యెషయా గ్రంథంలోనూ చదువుకుంటాం. అది కూడా ఇప్పుడు ఏ విధంగా అయితే హవ్వ ఆదామును శోధించి మీరు కూడా దేవుడు అంత గొప్పది వాళ్ళు అవుతారు, కాబట్టి మీరు ఆ పండును అందుకనే దేవుడు తినవద్దన్నారు, మీరు తినండి, మీరు కూడా దేవుళ్ళలాగా అవుతారని ఏ విధంగా అయితే హవ్వ ఆదామును ఆశ చూపించిందో అదే ఆశ అది కూడా పొంది ఆ రోజు దేవుని యొక్క సన్నిధానం నుంచి గెంటివేయబడదు. ఎందువల్లంటే దేవుని అది ఎదిరించి దేవదూతల్లో ఒక ముఠాను ఏర్పాటు చేసి నేనే దేవుడిని ప్రకటించుకునే స్థితికి వెళ్ళిపోయింది. అందువలనే దేవుడు దీన్ని శపించి భూమిపైకి సర్పరూపంలో పంపించారు. ఆ సర్పమే ఇక్కడ మనం ఆది గ్రంథంలో చదువుకున్నటువంటి 3వ అధ్యాయంలో చదువుకున్నటువంటి ఆ సర్పము హవ్వ ఆదామును శోధించినటువంటి సర్పము. గౌరవనీయులైన సహోదరులారా, మరైతే ఆ సర్పానికి ఈనాడు మనం చదువుకుంటున్నటువంటి వింటున్నటువంటి సుశేషానికి సంబంధం ఏంటి అంటే ఇదే సంబంధం. ఏంటో సంబంధం అంటే మానవుడు దేవుని ధిక్కరించింది. ఏ విధంగా అయితే సైతాను తన యొక్క
గర్వం చేత దేవుణ్ణి అవిధేయించి దేవుడంత గొప్పవాడిగా అవ్వాలని కోరికతోటి శపించబడి భూమికి గెంటివేయబడదో, అదే సైతాను దేవునికి అత్యంత ప్రీతికరమైనటువంటి మానవుని, దేవునికి అత్యంత ప్రేమ ఫలితమైనటువంటి మానవుని, దేవుడు అత్యంత ఇష్టంగా ఏర్పాటు చేసుకున్న తీర్చిదిద్దుకున్నటువంటి మానవుని కూడా శోధించి మానవుని దేవుని నుంచి దూరంగా చేసింది. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అయితే ఆ దూరమైనటువంటి వ్యక్తి అలా ఉండి దేవుని క్షమించమని వేడుకున్నాడా? దానికి బదులుగా ఏం చేశాడు? తన యొక్క ఒకరి మీద ఒకళ్ళు సాడీలు చెప్పుకుంటూ వాళ్ళ వల్ల నేను చేశాను, నేను వల్ల ఏం చేసిందని ఒకరు తమ తప్పును ఒప్పుకోకుండా దేవుని ముందు వాళ్ళు ఒక విధమైనటువంటి వాళ్ళు చేసిన తప్పుని సమర్థించుకునే విధంగా మాట్లాడటం వలన దేవుడు ఈ యొక్క ఆదిమానవుని కూడా తను సృష్టించినటువంటి యోధుని తోట నుండి గెంటి వేశాడు. ఆ గెంటి వేయటం వల్ల ఏ విధంగా ఎలా గెంటి వేశాడు అంటే, ఇదిగో వారికి అప్పటి వరకు మోక్షరాజ్యంలో జీవించిన విధంగా జీవించినటువంటి వీరు వాళ్ళని వాళ్ళు పోషించుకోవడానికి పాప కోపంగా వాళ్ళ జీవితాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. ఏంటో పాప కోపం అంటే, ముందుగా మనం చదువుకున్న ఆది గ్రంథంలో 3వ అధ్యాయంలో అవ్వముని దేవుడు చెప్పించిన విధానం, నీవు భర్త మీద ఆశతోటి బిడ్డలను కని వృద్ధురాలవై మట్టిలో కలిసిపోతావు అని అవ్వమును శపించాడు తండ్రి అయిన యెహోవా. అదేవిధంగా ఆదామును కూడా నీకు ఇవ్వబడినటువంటి స్త్రీ మాటలు విని నువ్వు అవిధేయించావు కాబట్టి నీవు కూడా నీకు తోడుగా ఇవ్వబడినటువంటి ఈ అవ్వమ్మ ద్వారా బిడ్డలను కని ఆ బిడ్డలను పోషించడానికి నువ్వు చెమటోడ్చి కష్టపడి ఎడారిలాంటి లేకపోతే అత్యంత ఎండిపోయినటువంటి భూమిని సహితం దున్ని నీ చెమటోడ్చి ఆ బిడ్డలను పోషించుకోవటానికి నువ్వు శ్రమించి నువ్వు ఆ బిడ్డలను కంటున్న ఆ సమయంలో, వారిపై ఆధిపత్యం వహిస్తున్న ఆ సమయంలో, వారిని పోషిస్తున్నటువంటి ఆ సమయంలో నీవు కూడా వృద్ధుడు అవుతావు. మీరు ఇరువురు కలిసి వృద్ధులై ఈ మట్టిలో కలిసిపోతారు. ఇందువలన మిమ్మల్ని నేను మట్టి నుంచే చేశాను కాబట్టి అని వారిని శపించారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అయితే ఆ శపించినటువంటి దేవుడు మనం చెప్పుకున్నాం కదా, ఎంతో ప్రేమామృతమైనటువంటి ప్రేమాన్ని జాలువచ్చే దేవుడు, కరుణించే దేవుడు, క్షమించే దేవుడు, కాపాడే దేవుడు. కాబట్టి ఆయన యొక్క ప్రేమామృతమైనటువంటి ఆ మాటల ద్వారా ఒక విధంగా వాళ్ళకి శాప విముక్తిని కూడా కలుగు చేస్తారని మాట ఇచ్చారు. ఆ మాట మనం చూసుకుంటాం. ఆది గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనంలో ఏంటి ఆ మాట అంటే, సైతానుతో చెప్తున్నాడు, నీకును స్త్రీకిని నీ సంతతికిని ఆమె సంతతికిని మధ్య వైరం కలుగజేయుదును, ఆమె సంతతి నీ తల చితకగొట్టును, నీవేమో దాని మడమును కరిచెదు అంటున్నారు. అంటే దీని ద్వారా దేవుడు మనకు చెప్పకనే చెప్తున్నాడు. ఆ రోజు కూడా వారికి చెప్పకనే చెప్పారు. ఏమని? అవ్వాదములతోటి మీకు నేను రక్షకుడుగా మీ యొక్క మధ్యలో జన్మించబోయి మిమ్మల్ని కాపాడుకోవటానికి నా కుమారుడిగా ఉద్భవించబోతున్నాను. ఎవరు ఏ స్త్రీ ద్వారా అయితే ఈ భూలోకానికి పాపము శాపము వచ్చిందో అటువంటి స్త్రీ ద్వారానే నేను ఈ భూలోకంలో ఉద్భవించి మిమ్మల్ని కాపాడుకుంటాను అని చెప్తూను కూడా ఈ సైతాన్ని కూడా లేక ఈ సర్పాన్ని కూడా శపిస్తున్నాడు. ఏంటా శాపం అంటే, నీవు ఏ స్త్రీనైతే మోసం చేసి అత్యాశకు తీసుకువెళ్ళి మోసం చేసి ఈ భూలోకం పైకి శాపాన్ని తెచ్చిపెట్టావో అటువంటి స్త్రీ ద్వారానే నేను ఈ భూలోకంలో జన్మిస్తూ ఆ స్త్రీ ద్వారానే నీ యొక్క తలను చితక తొక్కేలా చేస్తాను అని సర్పాన్ని శపిస్తూ సర్పానికి హెచ్చరిక చేశారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇది ఈనాడు మనం కొనియాడుతున్నటువంటి యేసు దేవాది దేవుని యొక్క జన్మదినానికి కారణం. అయితే ఇదిగో మనం చెప్పుకున్నటువంటి మన ఆది మానవులు చేసిన తప్పులకు దేవుడు ఇచ్చిన శాపం ఇదిగో ఆది కాండము 3వ అధ్యాయము 16వ వచనం నుంచి 19వ వచనం చెప్తా ఉంటుంది. ఏంటంటే నేను ముందుగానే చెప్పాను, వాళ్ళకి కలబోయే బిడ్డల ద్వారా ఇవి అవ్వాదాములు వృద్ధులై మరణించి మట్టిలో కలిసిపోతారు అని. ఆ విధంగా మానవ లోకము, మానవ యొక్క జీవితము, మానవుని యొక్క మనుగడ ఈ భూలోకంలో పాపకోపంలో కొనసాగుతూ ఉంటుంది.
ఆ పాప కోపంలో కొనసాగుతున్నటువంటి ఈ మానవుని రక్షించుకోవటానికి దేవుడు ఇగో ఈ యొక్క ఆదికాండము 3వ అధ్యాయము 15 వచనంలో ఇచ్చినటువంటి మాట ప్రకారము ఈరోజు ప్రపంచంలో మన కొరకై జన్మించాడు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అయితే ఇట్లా పాపం చేసినటువంటి ఈ మానవుడు ఏం చేశాడు? ఈ వాగ్దానం అంటే ఒకటి, ఒక పాపం అంటే ఒకటి, ఒక పాపం అంటే ఒకటి, ఒక పాపం అంటే ఒకటి. అంటే ఏంటి పాపాలు అంటే? ఇదిగో అవిధేయత, ఆశ, అటుపేమంట ఈర్ష్య, ద్వేషము, హత్య, స్వార్థము, పగ, ఇవి వ్యభిచారం. ఇటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి పాపాలు చేస్తూ ఈ భూలోకంలో తన చుట్టూ తానే ఈ సైతాన్ యొక్క సోదరులకు లొంగిపోయి ఒక దిగ్బంధమైనటువంటి ఏ మానవుడు ఛేదించలేనటువంటి ఒక కాలచక్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆ కాలచక్రం నుంచి మానవుని విముక్తి చేయటానికే దేవాదేవుడు ఇవాళ మానవ రూపంలో జన్మించాడు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అయితే ఈ యొక్క కాలచక్రంలో దిగ్బంధమైనటువంటి ఈ మానవుని దేవాదేవుడు ఏ విధంగా రక్షించబోతున్నాడు అనేది మనం చూసుకుంటే యోహాను గారి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం ఉంటుంది. ఏంటా విధానం అంటే, ఈ భూలోకంలో జన్మించినటువంటి ఆ దేవాదేవుడు మానవుణ్ణి ఒక అందరి రాజులాగా సైతాన్తోటి కత్తిపట్టి యుద్ధాలు చేసి అలా ఇలా చేసి కాదు, దీనుడిగా జన్మించాడు, దీనుడిగా జీవించాడు, దీనుడిగా మానవులకు తన యొక్క ప్రాణాన్ని ఇచ్చాడు, దీనుడిగా తన యొక్క రక్తాన్ని చిందించాడు, దీనుడిగా తండ్రి దేవునికి విధేయించాడు. ఏ విధంగా అయితే అవ్వాదాములు దేవునికి అవిధేయించి పాపాన్ని తీసుకొచ్చి పెట్టారో, కానీ ఈ యొక్క నూతన ఆదాము అయినటువంటి యేసుక్రీస్తు దేవుడు తండ్రి దేవుని విధేయించి ఎంతవరకు విధేయించాడంటే తన మరణించేంతవరకు విధేయించి ఆ విధేయత ద్వారా తన యొక్క శరీర రక్తాలని మన కొరకు త్యాగం చేసి రక్తాన్ని చిందించి తన యొక్క శరీరాన్ని రొట్టె రసములుగా మార్చి, రక్తాన్ని రసముగాను రొట్టెను శరీరముగా మార్చి అనుదినము వారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఏర్పాటు చేసుకున్నటువంటి పేతురు గారి ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి పవిత్ర స్త్రీ సభ ద్వారా ఏర్పాటు చేసిన దివ్య పూజా బలిలో దివ్య సప్రసాద రూపంలో ప్రతి మానవుని హృదయాల్లోనికి వేంచేసి వచ్చి ఆ మానవుణ్ణి తనలాగా మార్చుకొని ఇదిగో అశాశ్వత జీవి అయినటువంటి ఈ మానవుణ్ణి శాశ్వత జీవిగా తనలాగా, దేవుడు శాశ్వత జీవి కాబట్టి తనలాగా మానవుని కూడా శాశ్వత జీవిగా మార్చుకోవటానికి ఇదిగో ఈ భూలోకానికి ఉద్భవించాడు. కాబట్టి ఎవరెవరైతే దేవాదేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి శ్రీ సభ ద్వారా బాప్తిస్మం పొంది పాప సంకీర్తనల ద్వారా తన పాపాలను ఒప్పుకుంటూ దివ్య పూజ బలిలో మనస్ఫూర్తిగా పాల్గొంటూ దివ్య పూజ బలిలో అపద్రాక్ష రసములను తన శరీర రక్తములుగా మార్చుకొని ఏ వ్యక్తుల్లోనికి వెళ్తారో ఆ వ్యక్తుల యొక్క జీవితాలు, వాళ్ళ యొక్క దేహాలు, ఆలోచనలు అన్నీ పవిత్రంగా త్యాగపూరితంగా మారి క్రైస్తవ నిజమైనటువంటి యేసుక్రీస్తు యొక్క అనుసరులుగా మారి వారు కూడా వారి యొక్క శరీర రక్తాలన్నింటినీ దేవుని యొక్క శరీర రక్తాలుగా మార్చబడి నిత్య సత్య దేవుడైనటువంటి మరణమే లేనటువంటి ఆ నిత్య జీవితానికి ఏ విధంగా అయితే మరణించి ఉత్థానుడైనటువంటి యేసుక్రీస్తు వెళ్ళాడో అదేవిధంగా ఆయన నమ్మి విశ్వసించి బాప్తిస్మం పొంది దివ్య సప్రసాదాలు స్వీకరించిన వారికి కూడా మోక్షరాజ్యాన్ని శాశ్వత జీవనం చేయటానికి ఈ భూలోకానికి ఇదిగో ఈనాడు బాలుడై జన్మించాడు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇది ఈనాటి మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు ఇచ్చినటువంటి సువిశేషం యొక్క గూఢార్థం. కాబట్టి సర్వమానవాళి సహోదరి సహోదరుడా, ఈ వాక్యాల ద్వారా మీరు ఏమి గ్రహించారు అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈనాడు విశ్వ మానవాళి రక్షణార్థమై జన్మించినటువంటి యేసుక్రీస్తు దేవుడు అనుగ్రహించినటువంటి రక్షణను నీవు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావా? ధ్యానించుకోండి. సిద్ధంగా లేకపోతే మీలో ఉన్నటువంటి బలహీనతలన్నింటినీ లేక పాపాలన్నింటినీ ఒక్కసారి పరిశీలించుకోండి. ఏ విధంగా అయితే అవ్వాదాముల ద్వారా ఈ భూలోకానికి పాపాలు వచ్చాయో, అవ్వాదాము ద్వారా మానవుడు ఇదిగో పాప చక్ర దిగ్బంధంలో, జీవిత చక్ర దిగ్బంధంలో బందీ అయిపోయాడో, వారిని విముక్తి చేయడానికి బాలుడుగా దేవాది దేవుడు జన్మించినటువంటి ఈ యొక్క యేసుక్రీస్తు దేవుని విశ్వసించి నీవు కూడా ఆయన ఈ భూలోకంలో అనుగ్రహించినటువంటి ఈ యొక్క తిరుసభలో చేరి బాప్తిస్మం పొంది గొప్ప విశ్వాసిగా మారి ఆయన అనుగ్రహిస్తున్నటువంటి దివ్య ప్రసాదాలు స్వీకరించి
నీవు కూడా ఆయనలాగా శాశ్వత జీవిగా మారాలని దేవుడు తన యొక్క ప్రియమైన బిడ్డగా కోరుకుంటూ తన ప్రియమైనటువంటి మానవుడిని తన వద్దకు రావాలని, మానవుడు తన వద్దకు రావాలని ఆశిస్తున్నాడు. నీవు సిద్ధంగా ఉన్నావా? గౌరవ సహోదరుడా, సిద్ధంగా ఉంటే ఈ క్షణమే ఇదిగో ప్రతి రోమన్ కథోలిక దేవాలయంలో జరుగుతున్నటువంటి దివ్య పూజ పనుల్లో పాల్గొని నీవు నీ పాపాల నుండి నివృత్తి చేసుకుంటూ, నీ పాపాలకు మనస్తాపడుతూ ఈ యొక్క పాప జీవిత చక్రం దిగ్బంధం నుంచి విముక్తి పొందాలని ఆశిస్తూ ఈనాడు మనకు దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క పవిత్ర వాక్యాన్ని ముగించుకుందాం. చిన్న ప్రార్థన ద్వారా దేవుని యొక్క దీవులకై శిరస్సు నుంచి వేడుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సర్వశక్తివంతుల సర్వేశ్వర, ఓ దివ్య బాలయేసువ, ఇదిగో పాపచక్ర దిగ్బంధంలో జీవితంలో చిక్కుకుపోయినటువంటి ఈ పాపలమైన మా అందరినీ రక్షించుకుంటకు ఆనాడు అవ్వ ఆదములకు మీరు ఇచ్చినటువంటి మాటలను బట్టి మీరు పవిత్రమైనటువంటి స్త్రీ ద్వారా పవిత్రమైనటువంటి జీవితం జీవించడానికి ఈ భూలోకములోకి వేంచేసి వస్తున్నారని సాతానుకు ఇచ్చిన మాటను బట్టి, దానికి చేసిన ప్రతిజ్ఞను బట్టి ఈనాడు మీరు జన్మించిన జన్మకై ధన్యవాదాలు తెలియజేసుకున్నాం తండ్రి. పాపులమైన మాకు, అశాశ్వతులమైన మాకు, అనర్హులమైన మాకు మీ జన్మ ద్వారా రక్షణ ప్రసాదిస్తూ మీ యొక్క పవిత్ర శరీర రక్తాల ద్వారా శాశ్వత జీవితమునకు మాకు అరులను చేటుకై మాకు ఈ భాగ్యాన్ని ప్రసాదించినందుకు మీకు ధన్యవాదాలు ప్రభా. ఇదిగో ఇప్పటి వరకు ఇంకా ఏ సహోదరుడైతే ఇంకా పాపకోపంలో నిమగ్నమైపోయి కాలచక్రంలో దిగ్బంధమైపోయినటువంటి ఆ బిడ్డలందరూ కూడా తెలుసుకొని మీరు మాకు అనుగ్రహించిన రక్షణను స్వీకరించి ఆ రక్షణ ద్వారా వారు కూడా శాశ్వత జీవితానికి జీవించడానికి ఇష్టపడేటట్లుగా వారిపై మీ పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క శక్తిని కొమ్మరించి అందరినీ సర్వమానవాళిని దీవించి కరుణించి కాచి కాపాడమని మా నాదుని మీ కుమారుడైన, ముఖ్యంగా ఈనాడు జన్మించినటువంటి మా ఆనందానికి కారకుడైనటువంటి బాలయేసయ్య ద్వారా మేము బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. సర్వ మానవాళి అందరికీ, ముఖ్యంగా ఈ 3P ఛానల్ ద్వారా ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరులకు, వారి కుటుంబ సభ్యులకు, బంధువులకు, మిత్రులకు అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ ఈ యొక్క వాక్యాలు విన్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. దేవుడు మనందరినీ దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్. పితా పుత్ర పవిత్ర నామమున ఆమెన్.